గాయస్ మనకైతే ఓలాలో ఒక ఆర్డర్ వస్తుంది, తీసుకుందాం. ఓలాలో యాక్టర్ ఇలానే యాక్సెప్ట్ చేసేది. సో పికప్ ఎంత ఉందో చూద్దాం. సో పికప్ 950 మీటర్స్ అయితే ఉంది. లైక్ విన్నిలా అంట, యశస్వి విన్నిలా. సో మనమైతే పికప్కి వెళ్ళిపోదాం. గచ్చిబౌలికి అయితే వచ్చింది. మేడం చెప్పండి. 6330 బయటే మేడం. సో గాయస్ డ్రాప్ ఎంత ఉందో చూద్దాం. డ్రాప్ 9.1 అయితే డిఎల్ఎఫ్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓలాలో ఆర్డర్ అనమాట. చూద్దాం ఓలా ఎంత ఇస్తాడో. 9.5 అయితే డ్రాప్ ఉంది. గచ్చి కేపీహెచ్బి నుంచి గచ్చిబౌలికి ఏపీహెచ్బి కాలనీకి అయితే పోతున్నాం. ఇట్ రైటా మేడం? చూద్దాం టోటల్ ఎంతో. కంప్లీట్ ఊబర్ టోటల్ 60 రూపీస్. క్యాష్ కలెక్టెడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో గాయస్ టోటల్ 60 రూపీస్ తీసుకుంటే మనకు 92 రూపీస్ వచ్చినాయి. సో అది ఎలాగంటే మీకు చూపిస్తా చూడండి. వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. సో వ్యాలెట్ మీకు చూపిస్తా చూడండి. బ్యాలెన్స్ చూడండి, అదిగోండి 32 రూపీస్. 60 రూపీస్ వచ్చేసి ఇదిగో ఇది దీనికి వచ్చేసి యాడ్ అయినాయి అనమాట. టోటల్ తీసుకుంది 60, యాడ్ చేసింది 32 రూపీస్. అంటే వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ డేకో ఎప్పుడుకో వచ్చేస్తాయి. ఈ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఓలాలో ఎర్నింగ్స్ అయితే ఖచ్చితంగా ఒక 9 రూపీస్ నుంచి 10 రూపీస్కి ఈజీగా వస్తున్నాయి. సో ఓలా అయితే ప్రిఫర్ చేసుకోండి. సో గైస్ ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది. పికప్ 200 మీటర్స్ అంట, డ్రాప్ వచ్చేసి 5.3 అంట, టోటల్ 53 రూపీస్ అంట. సో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు అంత రుచిత అంట. సో చూద్దాం ఎక్కడో 200 మీటర్స్ ఉంది నిజంగానే. సో లెట్ స్టార్ట్. మనమైతే వెళ్దాం. చెప్పండి మేడం, పిన్ చెప్పండి. ఫైవ్ 5702 ఎక్కండి మేడం. సో గైస్ డ్రాప్ అయితే 5.3 ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ చేసుకొని హైటెక్ సిటీ వైపు అయితే పోతున్నాం. అమ్మా, సో డ్రాప్ అయితే 5.3 ఉంది. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వైపు అయితే పోతున్నాం. సో చూద్దాం ఉబర్ బాబాది ఆర్డరు ఎంత ఇస్తాడో. కలెక్ట్ క్యాష్ టోటల్ 48 రూపీస్. రూపీస్ కంప్లీట్ ఊబర్ మోటో. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో గైస్ ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయో చూపిస్తారు చూడండి మీకు. టోటల్ 48, మనకి ఇచ్చింది ఎంత అంటే 50 రూపీస్. సో ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది యాక్చువల్గా లైన్లో ఉండగానే, మనం వస్తుండగానే ఊబర్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. సో 750 మీటర్స్ అయితే ఉందంట. సో వెళ్దాం. ఈ ఆర్డర్ కూడా క్లోజ్ చేసామంటే కొంచెం. సో సార్ అయితే వస్తున్నాడు. సార్ పిన్ చెప్పండి. 3085 3084 ఎక్కండి సార్. డ్రాప్ చూద్దాం. డ్రాప్ అయితే 4.2. సో గైస్ ఇది ఉబర్లో ఆర్డర్ అనమాట. సో తీసుకుని అయితే వెళ్తున్నాం. మాదాపూర్ అయితే పోతున్నాం ఈ హైటెక్స్ దగ్గర నుంచి.
సో ఆర్డర్లు వచ్చిన రోజు బాగా వస్తాయి ఒక రోజు. సో ఇవాళకి ఇది 3వ ఆర్డర్ అనుకుంటా ఐ థింక్. సో లెట్ స్టార్ట్ ది రైడ్. 4.2 అయితే ఉంది. ఊబర్ ఆర్డర్ అనమాట ఇది. ఊబర్లో నో కమిషన్ ప్లాన్ అయితే రన్ అవుతుంది. పర్ డేకి 23 రూపీస్ ఓన్లీ. సో గైస్ చూద్దాం టోటల్ ఎంత ఇస్తాడో ఊబర్ బాబాయ్. 37 రూపీస్. సో గైస్ కంప్లీట్ ఊబర్ మూడో కొడేద్దాం. సో చూద్దాం. ఓకే సార్ వచ్చినాయి. సో గైస్ ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయి అంటే 39 రూపీస్ అయితే వచ్చినాయి. సో గైస్ ఇక్కడైతే చిన్న యాక్సిడెంట్ అయినట్టుంది. సో చూడండి. సో ఈ బైక్ల వల్ల మెయిన్ రీజన్ ఇదే. 2 బైకులు డాష్ ఇచ్చుకున్నాయి ఐ థింక్. సో బైక్ ట్యాక్సీ నేను మ్యాక్సిమం ఫుల్ టైం ప్రిఫర్ చేయొద్దు అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్. సో బైక్ అనేది వెంటనే స్కిడ్ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఎంత కేర్ఫుల్గా నడపాలంటే చాలా కేర్ఫుల్గా నడపాలి. అందులో డబల్ ఉన్నప్పుడు మనం సింగిల్గా ఉంటే పర్లేదు, మనకి దెబ్బలు తగిలితే మనకి దీంట్లో వాళ్ళ చేత ఏదో తిట్టో బొట్టో చేసుకుంటాం. కస్టమర్ ఉన్నాడు అనుకోండి ఏం చేస్తారు అప్పుడు పడితే. సో చాలా జాగ్రత్త నడపాలి. బండి ఎలా పడిందో తెలియదు మరి. సో గైస్ ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట, తీసుకున్నా కూడా నేను. సో పికప్ కూడా వచ్చేసిన అనమాట. సో ఎవరు వస్తారో చూద్దాం. గాయత్రి ఆర్మళ్ళ అంట. సో కేపీహెచ్పి 6th ఫేస్లో అయితే ఉన్నా నేను. ఏమైనా ఎందుకు కొంపదీసి కాదు కదా. సో లెట్స్ సీ. చెప్పండి మేడం, పిన్ చెప్పండి. 3707. ఎక్కండి మేడం, మీరు ఎక్కండి. సో గాయస్ డ్రాప్ ఎంత ఉందో చూద్దాం. 10 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే ఫ్రెండ్స్ ఇది ఓలాలో ఆర్డర్ అనమాట. సో గచ్చిబౌలికి అయితే పోతున్నాం కేపీహెచ్పి 6th ఫేస్ నుంచి. సో ఆల్రెడీ టైం అయితే 8:15 అయిపోయింది. సో ఈ ఆర్డర్ క్లోజ్ చేసేవరకు మనకు టైం సరిపోతుంది కూడా. సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఇది ఓలా ఆర్డర్. ఓలా ఆర్డర్ ఎంత ఇస్తాడో మీకు క్లియర్గా చూపిస్తాం. ఓలా బాబు. ఫోన్పే ఏం చేయండి, మీ ఇష్టం ఏదైనా చేయండి. సో గైస్ టోటల్ 60 రూపీస్. స్కానర్ తీసు. వస్తుందా? 60 రూపీస్ మేడం. సో గైస్ క్యాష్ కలెక్టెడ్ కూడా వేద్దాం. లెట్స్ సీ. ఓకే మేడం వచ్చి వెళ్ళండి. సో గాయస్ చూపిస్తా మీకు. సో ఈ ఆర్డర్ మనకు 100 రూపీస్ అయితే వచ్చినాయి. ఓలా తీసుకుంది మాత్రం 60 రూపీసే, మనకు వచ్చింది మాత్రం 100 రూపీస్. అది ఎలాగో అంటే సో బ్యాలెన్స్ చూపిస్తా మీకు. సో 40 రూపీస్ అయితే యాడ్ చేసాడు చూడండి. 40 రూపీస్ యాడ్ చేసాడు, వ్యాలెట్లోకి యాడ్ చేస్తున్నాడు. అదేమో మనకు నెక్స్ట్ డే బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు ఆటోమేటిక్గా. సో ఓలాలో ఎర్నింగ్స్ అయితే ఏదైనా ఒకటే, మనకు కావాల్సింది ఏంటిది అమౌంట్ అంతే. ఇది